గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకుల భూ కబ్జాలు మట్టి రోడ్డును సైతం కాంగ్రెస్ కార్యకర్తలు వదలడం లేదు. గ్రామ సెక్రటరీ కూడా వారికి వత్తాసు పలుకుతున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం పేట మాదారం గ్రామంలో అంజయ్య అనే వ్యక్తి గ్రామంలోని మసీదు అలాగే ఇళ్లకు వెళ్లే మట్టి రోడ్డును సైతం కబ్జా చేసి ఇంటి నిర్మాణం చేపట్టారు. గతంలో మండల అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఇంటి నిర్మాణం ఆపివేయాలని నోటీసులు ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామంలోని కొంతమందిపై అంజయ్య దాడి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు సైతం నమోదు చేశారని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏఎంసీ చైర్మన్ పరశురాం రెడ్డి అండదండలతో తన ఇంటి నిర్మాణాన్ని మళ్లీ యథావిధిగా కొనసాగిస్తున్నారు. దీనికి ప్రభుత్వ అధికారులు అయినటువంటి గ్రామ సెక్రటరీ అన్ని అనుమతులు ఇచ్చి వారికి అండగా నిలుస్తున్నారని బాధితులు వాపోయారు. ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించేందుకు వచ్చే మంది బాధితులు చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తల కబ్జాలు ఇది పేటమాదరంలో నిర్వాకం. దీనిపై కంప్లైంట్ ఇచ్చిన వారిపై రాళ్లతో మరియు కత్తులతో శనివారం సాయంత్రం 6 గంటలకు పేటమాదరం గ్రామంలో అంజయ్య అనే వ్యక్తి సన్నాఫ్ రామచంద్రయ్య అనే వ్యక్తి మేము వెళ్ళే బాటలో అడ్డగించి మమ్మల్ని రాళ్లతో కత్తులతో చంపేందుకు ప్రయత్నం చేశారు. వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. దీనిపై మేము ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వగా దానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. దీనిపై వెంటనే స్పందించి అలాగే మాకు మట్టి రోడ్డు సౌకర్యంగా అంటే అక్కడ ఆ ఇంటి నిర్మాణాన్ని డిమాలేషన్ చేస్తూ అక్కడే మట్టి రోడ్డు ఏర్పాటు చేయాలని అలాగే సీసీ రోడ్డు దానికి శాంక్షన్ చేయాలని కోరుతున్నాము. దీని అంతటికీ కారణం ఎవరంటే ఏఎంసీ చైర్మన్ పరశురాం రెడ్డి గారే. అతనిపై మాకు ఎలాంటి ప్రాణహాని జరిగినా ఎలాంటి రక్తస్రావాలు అంటే గుడ్డలతో కొట్టడం జరిగింది. దీనిపై ఓ కాలికి గిడంగా గాయాలు రాళ్లతో కొట్టడంతో కాలికి కూడా గాయం అయ్యింది. దీనిపై ఇంకా ఫర్దర్గా వాళ్ళు చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ చేయడం జరుగుతుంది. గత వారం రోజులుగా మాకు ఫోన్ కాల్ ద్వారా అతని అనుచరులు ఫోన్ చేస్తూ బెదిరించడం జరుగుతుంది. దీనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మాకు ఎలాంటి ప్రాణహాని కానీ ఎలాంటి గాయాలు చేయడం జరిగినా దానికి అంజయ్య అండ్ పరశురాం రెడ్డి ఏఎంసీ చైర్మన్ గారే బాధ్యత వహించాల్సిందిగా కోరుతున్నాము. విలేజ్లో జరుగుతున్న ఈ సమస్యను గ్రామ ప్రజలు అందరూ 10-15 ఇళ్లకు బాట కోసం ప్రజలందరూ కష్టపడుతున్నారు. కానీ ఒక వ్యక్తి సపోర్ట్తోని ఈ ఇల్లు కట్టడం జరుగుతుంది. ఈ బాటను ప్రతి ఒక్కరికి బాట కల్పించి మా ప్రజల యొక్క విజ్ఞప్తిని కలెక్టర్ గారు స్వీకరించి ఆ సమస్యను పరిష్కరిస్తారని గ్రామ తరపున కోరుచున్నాను. మా ఇల్లుకి జాగలేదు, తవ్వలేదు. ఏంటంటే పోనీకి ఇబ్బంది ఉంది. బోర్ కాడిపోతే కొట్టనికే, తవ్వ నుండి పోతే కొట్టనికి వచ్చుడు, ఆడళ్ళ మీదకే వచ్చుడు. అంజయ్య ఏ దానికి ప్రతి దానికి బద్మాషి లంజా మసీదు స్థలం మొల్లల్లో మేము ఎస్ఐ వచ్చి చీర లేపి కొడతాను. ఆయన అధికారం అంతా ఇచ్చిండు సారు. ఎస్ఐ సస్పెండ్ సెక్రటరీ అమ్మ కూడా కావాలి. శనివారం నాడు గ్రామ పంచాయతీలో అంటే జస్ట్ మాట్లాడుకోవడానికి పిలిపించి అక్కడ ఉన్న వారిపై రాళ్ళ దాడి చేయడం జరిగింది. అప్పుడు తోపులాట జరిగింది. దీనిపై కంప్లైంట్ వారు ఇచ్చారు, మేము ఇచ్చాము. మేము ఇచ్చిన కంప్లైంట్ను తిరస్కరించి మాపై వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్తో ఫిర్యాదు అదే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. మాకు అక్కడ రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం. మొత్తం వెనుక నుండి కాంగ్రెస్ కార్యకర్త అయిన ఏఎంసీ చైర్మన్ పరశురాం రెడ్డి గారే దీని అంతటికి బాధ్యత వహించి దాన్ని సాల్వ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. వారికి కంప్లీట్గా రైట్గా సపోర్ట్ చేస్తున్న వ్యక్తి ఎవరంటే ఒక పరశురాం రెడ్డి గారే. అతను ఏఎంసీ చైర్మన్. మరియు అతని అనుచరులు ఫోన్ కాల్ ద్వారా బెదిరించడం కూడా జరుగుతుంది ఫిర్యాదు ఇచ్చిన వారిపై. దీనిపై మాకు న్యాయం చేయాలని మేమందరం గ్రామస్తులందరం కోరుతున్నాము.